ఎండి జైనుద్దీన్ మాజీ ఎంపీటీసీ అలాగే బిగ్ టీవీ యాజమాన్యానికి ప్రేక్షకులకు ఆలేరు మండల ప్రజలకు నూతన సంవత్సర మరియు సంక్రాంతి శుభాకాంక్షలు తెలియజేస్తూ ఈరోజు కాంగ్రెస్ పార్టీ ఏదైతే 6 స్కీములు మరియు మేనిఫెస్టోలో ఏదైతే పొందుపరిచిందో అవి ప్రజలు నమ్మి ఓట్లేసి కాంగ్రెస్ పార్టీని ఈరోజు అధికారంలోకి తీసుకురావడం జరిగింది. అలాగే దానికి అనుగుణంగానే కాంగ్రెస్ పార్టీ ఈరోజు తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి శ్రీ రేవంత్ రెడ్డి గారు 6 గ్యారంటీలలో 2 గ్యారంటీలు కూడా అమలు చేయడం జరిగింది. అందులో భాగంగానే మహిళలకు ఉచిత బస్సు ఈరోజు మహిళలు ఎంతో సంతోషంగా ఉన్నారు. అలాగే బీమా కూడా 5 లక్షల నుండి 10 లక్షలు కూడా పెంచడం జరిగింది. అలాగే ఇంకో విషయం ఏంటంటే ఈ మిగతా 4 గ్యారెంటీలు కూడా దరఖాస్తులు కూడా చేసుకోవడం జరుగుతుంది. అందులో పెద్ద ఎత్తున ప్రజలు మహిళలు అందరూ కూడా పాల్పంచుకుంటున్నారు. అలాగే గత ప్రభుత్వంలో ఆలేరు ఎమ్మెల్యే గారు ఏదైతే ఆలేరు రైల్వే గేటు అండర్ పాస్ నిర్మాణం కోసం ఏదైతే తవ్వకాలు జరిపినో అందులో పనులు కూడా పూర్తి కాలేదు. దానివల్ల గేటు అవతల వైపు ఉన్న ప్రజలు కూడా చాలా ఇబ్బందులు గురి కావడం జరిగింది. విద్యార్థులు కానీ ఎవరైతే ముసలోళ్ళు కానీ ఎవరైతే కానీ అక్కడి నుండి ఇక్కడికి రావడం కూడా చాలా ఇబ్బందికరంగా ఉంది. పనులు కూడా నత్తనడక జరిగి ఇప్పటికి కూడా పూర్తి కాలేదు. అందులో భాగంగానే మొట్టమొదటిగా ఆలేరు బడుగు బలైన వర్గాల ఆశాజ్యోతి బీల ఐలన్న గారు వెంటనే స్పందించి మొన్ననే అక్కడ పనులు కూడా ప్రారంభించడం జరిగింది. అందులో భాగంగానే ఈరోజు కాంగ్రెస్ పార్టీ ఏదైతే 6 గ్యారెంటీలు కూడా అమలు చేయడం కూడా ముందుండి నడుస్తుంది. కాబట్టి ఈరోజు ప్రజలు ఎంతో సంతోషంగా ఉన్నారు.